హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఒకసారి వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ని మనం ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నేను వీడియో ద్వారా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం సింపుల్గా ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తారని చెప్పి మనం వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, మనం ఇలా యాక్టర్స్తో సెల్ఫీస్ తీసుకున్నట్టుగా వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనము ఏ యాక్టర్తో ఫోటో తీసుకోవాలనుకుంటామో ఆ యాక్టర్ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాక్టర్ ఫోటోతో కలిపి మనము ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం వీడియోని క్రియేట్ చేయాలి. ఇలా మనకు 3 స్టెప్స్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మొబైల్లో చేయొచ్చు, పీసీలో కూడా చేయొచ్చు. మనకు బెటర్ విజిబిలిటీ ఉంటుందని చెప్పి నేను కంప్యూటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం ఏదైనా బ్రౌజర్ని అయితే మీరు ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏ యాక్టర్స్ తోటి మీరు ఫొటోస్ తీసుకోవాలనుకున్నారో, సెల్ఫీ కావాలనుకున్నారో, సో మీరు యాక్టర్ నేమ్స్ తోటి సెర్చ్ చేసి సో వాళ్ళ ఫొటోస్ని మీరు మీ పీసీలోకి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ జెమినైని ఓపెన్ చేయండి. గూగుల్ జెమినై ఓపెన్ చేసిన తర్వాత మీరు యాక్టర్ ఫోటోని మీ ఫోటోతో అటాచ్ చేసి ఇలా ఒక ఫోటోని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో దీనికోసం ఏం లేదు, మీరు ఒక చిన్న ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు గూగుల్ జెమినై ఓపెన్ చేసిన తర్వాత మన కింద ఒక సెట్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. ఈ టూల్స్ దగ్గర ఏంటంటే మీరు క్రియేట్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు 3 సెట్టింగ్స్ ఉంటాయి రైట్ సైడ్లో. ఇక్కడ ఫాస్ట్ మోడ్, థింకింగ్, ప్రో అని ఉంటుంది. సో దీన్ని థింకింగ్ పెట్టుకోండి. ఈ 2 సెట్టింగ్స్ అయిన తర్వాత మీరు ఏ ఫోటోతో అంటే ఏ యాక్టర్తో మీరు సెల్ఫీ దిగాలనుకున్నారో సో ఆ యాక్టర్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి మీ ఫోటోతో కలిపి. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మీ డివైస్ నుంచి ఆ ఫోటోని మీరు తీసుకోండి. సో ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఫోటోని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ యాక్టర్తో ఫోటో కావాలనుకున్నారో యాక్టర్ది. నేను ఇక్కడ ఈ యాక్టర్ ఫోటో అయితే సెలెక్ట్ చేశాను. సో ఈ 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నా ఫోటో ఒకటి, ఇక్కడ యాక్టర్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఈ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నానో సేమ్ ప్రాంప్ట్ నేను నా టెలిగ్రామ్ ఛానల్స్లో అండ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా ఇస్తాను. సో ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఈజీగా తీసుకోవడానికి. సో ఈ ప్రాంప్ట్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేయగానే మనకి ఈ 2 ఇమేజెస్ కలిపి ఒక కంబైన్డ్ ఫోటో లాగా క్రియేట్ అవుతుంది. సో దీనికోసం కొంత టైం తీసుకుంటుంది, మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ లోడింగ్ నానో బనానా ప్రో అని చెప్పి కనిపిస్తూ మీ ఇమేజ్ జనరేట్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఏంటంటే నేను ఈ ఫోటో ఇచ్చాను కదా, సో ఇలా కాకుండా మీరు ఒక సెల్ఫీ తీసుకున్నట్టుగా తీసుకుంటే బెటర్ అనమాట. సో నేను ఒక ఫోటో అయితే చూపిస్తాను. సో ఇలా ఒక ఫోటో మీరు సెల్ఫీ తీసుకున్నట్టుగా ఇలా తీసుకుంటే బెటర్. ఎందుకంటే సెల్ఫీ తీసుకున్నట్టుగా ఉంటే మీకు ప్రతి ఇమేజ్లో కూడా సెల్ఫీ తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సెల్ఫీ తీసుకున్నట్టుగానే ఫోటో వస్తుంది, అంటే ఆ యాక్టర్తో సెల్ఫీ తీసుకున్నట్టుగా ఇలా ఫోటో వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి ఇమేజెస్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి ఈ ఫింగర్ ఇలా చూపించడమో లేకపోతే మీరు దాంట్లో ఏదైనా యాక్టింగ్ ఉంటే అలాగే చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఒక కంబైన్డ్ ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ సెల్ఫీ తీసుకున్నట్టుగా ఉంటూ సో ఇక్కడ ఈ ఫింగర్ చూపించినట్టుగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ నేను హడావిడిగా వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది అలాగే నేను ఈ ఫోటో ఇచ్చాను. సో కాబట్టి మీరు నార్మల్ ఫోటో ఇస్తే మీకు ఇక్కడ ఏంటంటే నార్మల్గా వస్తుంది అనమాట. ఈ సెల్ఫీ మాత్రం అలాగే ఉంటుంది, ఎందుకంటే మనకి సెల్ఫీ ఇలా రావాలి, సెల్ఫీ తీసుకున్నట్టుగా అని చెప్పి మనకి ప్రాంప్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో నార్మల్ ఫోటో ఇచ్చి మీరు సెల్ఫీ తీసుకున్నట్టుగా కావాలని ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఇమేజ్ జనరేషన్ చేసినా మీకు ఇలా వస్తుంది, అంటే ఈ సెల్ఫీ తీసుకున్నట్టుగా వస్తుంది. లేదంటే నార్మల్ ఫోటో ఇచ్చి మీరు సెల్ఫీ తీసుకున్నట్టుగా కావాలని చెప్పి ఇచ్చినా
ఇలా వస్తుంది, మీకు సెల్ఫీ ఫోటో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సెల్ఫీ ఫోటో క్రియేట్ అయిన తర్వాత ఇలా మీరు ఇంకొక 2-3 జనరేట్ చేసుకోవాలి. సో ఇది అయిన తర్వాత ఇంకొక 2-3 ఫొటోస్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా మనకి కావాలి కాబట్టి ప్రజెంట్ ఇక్కడ ఒక సెట్ సంబంధించిన ఇమేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకొక సెట్ సంబంధించిన ఇమేజ్ని మీరు క్రియేట్ చేయండి. సో సేమ్ దీనికి కూడా మీరు ఇంకొక ఫోటోని యాడ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఈ డెడ్ ఫుల్ ఫోటోని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ నా ఇమేజ్నే ఇస్తున్నాను, అంటే నా ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఈ ప్రాంప్ట్ ఇవ్వగానే మనకి ప్రాంప్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ సబ్మిట్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్ మాత్రం ఇక్కడ ఇమేజ్ అని ఉండాలి, థింకింగ్ అని ఉండాలి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే మళ్ళీ సేమ్ యాక్టర్తో కలిసి ఉన్నట్టుగా మన ఫోటో అనేది జనరేట్ అవుతుంది, అంటే సెల్ఫీ ఫోటో జనరేట్ అవుతుంది. సో ఈ సెల్ఫీ ఫోటో జనరేట్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం వీడియోగా క్రియేట్ చేయాలి. సో అదంతా కూడా సింపుల్ స్టెప్సే ఉంటుంది, మీకు స్టెప్ బై స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. మనకు కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేస్తే మనకి ఇమేజ్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మన సెల్ఫీ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది, అంటే డెడ్ పూల్ యాక్టర్తో ఉన్నట్టుగా మన సెల్ఫీ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఈ కాలకేయతో ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడింగ్ ఫుల్ సైజ్ అని చెప్పి చూపించి మనకి ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా మొబైల్లో చేస్తే మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది, లేదంటే మీరు పీసీలో చేస్తే అంటే కంప్యూటర్లో చేస్తే కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకా డౌన్లోడ్ కాలేదు, ఇక్కడ మనకి ఇక్కడ ఇది డౌన్లోడ్ ప్రాసెస్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కూడా రైట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ అవుతున్నంతసేపు మనకి ఇక్కడ డౌన్లోడింగ్ ఫుల్ సైజ్ అని చూపిస్తుంది. సో ఇది క్లోజ్ అయితే ఆటోమేటిక్గా మన పీసీలోకి డౌన్లోడ్ అవుతుంది. సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇలా మనకి ఈ 2 ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యాయి. ఇప్పుడు మీకు ఒకసారి డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకు 2 ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యాయి చూడండి. సో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి డౌన్లోడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం మళ్ళీ ఇంకొక పేజీలో గూగుల్ ఫ్లో లేదంటే ఫ్లో ఏ అని చెప్పి మీరు ఇలా టైప్ చేయండి. ఇలా టైప్ చేయగానే మనకు గూగుల్ ఫ్లో ఏ అని చెప్పి మనకి ఇలా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ వెబ్సైట్ labs.google అని చెప్పి తీసుకున్నా పర్లేదు, ఇక్కడ ఫ్లో అని చెప్పి ఉన్న తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనకు 2 వెబ్సైట్స్ సేమ్ అనమాట. సో ఇది డైరెక్ట్ లింక్, ఇదైతే కొంచెం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ లింక్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లో పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ గూగుల్ ఫ్లో అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనము మన జీమెయిల్ ఐడితోనైతే ముందుగా లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూస్తే క్రియేట్ విత్ ఫ్లో అని ఉంటుంది. ఈ ఫ్లో పైన క్లిక్ చేయగానే మన క్రియేటర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు ప్రీవియస్ క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా మనకి ప్రాజెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి. సో ఇలా వీడియోస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం కొత్తగా వీడియోని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ కింద న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇక్కడ హైలైట్ అవుతూ. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ టుడే డేట్తో అండ్ టైంతో మనకి ఇంకొక ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్లో అంటే ఇక్కడ నుంచి మనము వీడియోని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికోసం ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ ఇచ్చి వీడియో చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ వీడియో తీసుకోవాలి. మనం ఫొటోస్ ఇచ్చి వీడియో చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో తీసుకోవాలి. 2-3 ఫొటోస్ ఇచ్చి వీడియో చేయాలనుకుంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వీడియో తీసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ వీడియో అండ్ ఫ్రేమ్స్ టు వీడియో 2 కూడా ఫొటోస్ ఇచ్చి వీడియో చేయడం అనమాట. అంటే ఫొటోస్ ఇస్తూ ప్రాంప్ట్ కూడా ఇవ్వాలి, కానీ ఓన్లీ టెక్స్ట్ ఇవ్వాలంటే ఈ పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనము 2 ఇమేజెస్ ఇచ్చి ఒక వీడియోని క్రియేట్ చేయాలి. అంటే ఒక సెట్ నుంచి సెల్ఫీ తీసుకొని ఇంకో సెట్కు వెళ్తున్నట్టుగా మనము వీడియోని క్రియేట్ చేయాలి. కాబట్టి దీనికోసం ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా మళ్ళీ ఇంకో సెట్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేయబోయే వీడియో మీకు ఇన్స్టా రీల్స్ కోసమా, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కోసమా, లేదంటే ల్యాండ్స్కేప్ మోడ్లో ఉండాలా మీరు ఇక్కడ చూసుకోండి. ల్యాండ్స్కేప్ అంటే మనకు యూట్యూబ్ వీడియో వచ్చినట్టుగా అడ్డంగా వస్తుంది సినిమాటిక్ మోడల్లో. సో ఈ పోర్ట్రేట్ అంటే మనకు షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, నిలువుగా వస్తాయి అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ల్యాండ్స్కేప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ పర్ ప్రాంప్ట్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మీకు ఈ అవుట్పుట్ వీడియోస్ ఎన్ని కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సరిపోతుంది, ఇక్కడ ఒకటే ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్క వీడియోకి ఇక్కడ $20 అయితే కట్ అవుతాయి కాబట్టి నేను ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఇక్కడ మోడల్ కూడా మీరు డిఫరెంట్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ Vivo 3.1 ఫాస్ట్ అనే మోడల్ ఉంది డిఫాల్ట్గా. సో దీని ద్వారా క్రియేట్ చేస్తే $20 పర్ ఒక వీడియోకి కట్ అవుతాయి.
సో ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది క్వాలిటీ అని చెప్పి. సో ఇది సెలెక్ట్ చేస్తే ఒక్క వీడియోకి 100 క్రెడిట్స్ అయితే కట్ అవుతాయి అనమాట. కాబట్టి మనకి ఈ VEO 3.1 సెలెక్ట్ చేసినప్పటికీ HD క్వాలిటీలో వీడియోలు క్రియేట్ అవుతాయి. కాబట్టి నేను ఇక్కడ VEO 3.1 సెలెక్ట్ చేశాను. సో ఈ సెట్టింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ కింద 2 ప్లస్ సింబల్స్ ఉంటాయి. సో ఈ ప్లస్ సింబల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మనకి ఇక్కడ క్రియేట్ అయ్యాయి కదా, సో ఆ ఫొటోస్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డెడ్ పూల్ ఒకటి మనము క్రియేట్ చేసాం కదా, సో ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ ఉంటుంది. సో దీన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీకు ఎంతవరకు కావాలనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ పక్కన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటోని అప్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ కాలకీయ సంబంధించిన ఫోటోని నేను అప్లోడ్ చేశాను. సో ఇది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్స్కేప్ ఉంచండి. మీకు ఇది పోర్ట్రేట్లో కావాలనుకుంటే ఇక్కడ పోర్ట్రేట్ పెడితే ఇది పోర్ట్రేట్కి ఇలా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి క్రియేట్ చేసిన ఫోటో ముందే పోర్ట్రేట్లో ఉంటే మీరు పోర్ట్రేట్ పెట్టండి, లేదంటే ల్యాండ్స్కేప్ ఉంటే ల్యాండ్స్కేప్ పెట్టండి. సో ఇక్కడ ఇది ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టి నేను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ చేస్తే ఇమేజ్ని క్రాప్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ క్రాప్ అండ్ సేవ్ అని క్లిక్ చేయగానే మనకు ఈ ఇమేజ్ కూడా ఇక్కడికైతే వస్తుంది. సో 2 ఇమేజెస్ ఇప్పుడు వచ్చేసాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనరేట్ వీడియో దగ్గర మనకి ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి సబ్మిట్ చేయగానే మనకి వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే వీడియో కోసం ప్రాంప్ట్ ఇచ్చానో ఈ ప్రాంప్ట్ అండ్ ఇమేజ్ కోసం ఇచ్చిన ప్రాంప్ట్ రెండు కూడా నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఈ వీడియో సబ్మిట్ చేయడంతో ఇలా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి ఇది 100 వరకు రాగానే మనకు వీడియో అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది రావడానికి కొంత అంటే వీడియో జనరేట్ కావడానికి మనకు కొంత టైం తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మన వీడియో అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలా గూగుల్ జెమినీతో చేస్తున్నాం కదా, ఇదే ప్రాసెస్ మనం హిగ్స్ఫీల్డ్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా హిగ్స్ఫీల్డ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దీంతో చేసినప్పుడు ఏంటంటే మనకు మన ఫేసెస్ కానీ లేదంటే మన ముఖ కవలికలు కానీ యాక్టర్ ఫేసెస్ కానీ చేంజ్ కావు. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని క్రియేట్ చేశాను, చూపిస్తాను. సో దీంట్లో ఏంటంటే మనము గూగుల్ జెమినీతో క్రియేట్ చేసినప్పుడు మన ఫేసెస్ యాక్టర్ ఫేసెస్ చేంజ్ అవుతుంటాయి, బట్ దీంట్లో అలా చేంజ్ కావు. దీంట్లో చూడండి ఒకసారి నేను క్రియేట్ చేసింది చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా ఈ హిగ్స్ఫీల్డ్ అనే వెబ్సైట్తో కూడా మనము ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయవచ్చు. అయితే గూగుల్ జెమినీలో మనం తెలుగు యాక్టర్స్ ఫేసెస్ యూజ్ చేసినప్పుడు అంటే వాళ్ళ ఫేసెస్ చేంజ్ అవుతాయి అన్నమాట కొంచెం. సో లిటిల్ బిట్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్స్ లేదంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతవరకు ఫేసెస్ చేంజ్ అవుతాయి. కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించింది కూడా నేను ఫేసెస్ క్లియర్గా లేనిదే ఇక్కడ మీకు క్రియేట్ చేసి చూపించాను. ఇక్కడ డెడ్ ఫుల్ ఈ ఇమేజ్లో ఫేస్ లేదు, కాలకే ఫేస్ కూడా కలర్తో ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. సో మీకు ఒకవేళ ఇలాంటి క్రియేట్ చేసినా క్లియర్గా ప్రాపర్గా క్రియేట్ అవుతాయి, లేదంటే మనము డైరెక్ట్గా యాక్టర్స్ ఇచ్చి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ ఫేసెస్ చేంజ్ అవుతాయి గూగుల్లో. కాబట్టి మీరు హిగ్స్ఫీల్డ్ వెబ్సైట్లో క్రియేట్ చేసినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఫేస్ కట్స్ అయితే వస్తాయన్నమాట. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి నేను జూమ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మనము గూగుల్ జెమినీని గూగుల్ ఫ్లోని ఉపయోగించి మనం ఇలాంటి యాక్టర్స్తో సెల్ఫీస్ తీసుకున్నట్టుగా ఉండే వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మనము ఈజీగా ఈ సెలబ్రిటీస్తో సెల్ఫీస్ తీసుకున్నట్టుగా వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్గా అయితే ఉంది. సో ఈ వీడియోస్ని ఏంటంటే మనము మొబైల్ లేదంటే పీసీ ఉపయోగించి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం చూసిన ప్రాసెస్లో క్రియేట్ చేస్తే ఈజీగా ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మనం చాలా క్రియేట్ చేసుకోవచ్చు ఏని ఉపయోగించి అయితే. సో మనకు ఛానల్లో ఒకసారి మీరు చూడండి, డిఫరెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఏతో క్రియేట్ చేస్తూనే ఉంటాయి. సో లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.